మరి సంక్రాంతిని పురస్కరించుకొని మరి ఇవాళ సంరక్షణ సంపత్ మరి చైతన్య గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారైన గంగాదేవి మరి వాళ్ళ భర్త గారైన బంగారు నాగయ్య గారి సహాయ సహకారాలతో మరి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన 1, 2, 3 స్థానాలకు మరి ప్రైజ్లు కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఎవరైతే ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ కూడా మరి కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా మరి కొన్ని ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. మ్యూజికల్ చైర్స్, కబడ్డీ, రన్నింగ్ రేస్, ఈ 3 పోటీలలో కూడా విజేతలుగా నిలిచిన వాళ్ళకందరికీ కూడా మరి ఈరోజు వాళ్లకు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా నేను వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి చైతన్య గారికి మరి అదేవిధంగా సంపత్ గారికి మరి వాళ్ళకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు దంపతులకు ఇద్దరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా సోదరులందరికీ మరి ముఖ్యంగా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని. ఎందుకంటే ఇవాళ సంక్రాంతి పండుగ మనం అందరం కూడా ఎందుకు నిర్వహించుకుంటామంటే ప్రతి రైతు సోదరుడు కూడా మరి వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా వాళ్ళ ఇంటికి చేరిన తర్వాత మరి వాళ్ళందరూ కూడా సంతోషంగా మరి ధాన్యం వాళ్ళ ఇంటికి చేరిన తర్వాత ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో అంటే సంక్రాంతి పండుగ అంటే అతిపెద్ద పండుగ. మరి అలాంటి పండుగ మరి రేపు ఆదివారం నుంచి మొదలు కాబోతుంది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ సంక్రాంతి నూతన సంవత్సర మరి ఏదైతే 2024లో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి, రైతులకు మంచి జరగాలి, రైతులకు మంచి పంటలు పండాలి, పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధర లభించాలి. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మంచి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు రావాలి. మరి అదే కాకుండా వర్తకులకు అందరికీ కూడా మంచి వ్యాపారాలు జరగాలని చెప్పి కూడా మరి ఆ భగవంతుతో ప్రార్థిస్తూ మరి ఖచ్చితంగా ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి కూడా ఆ భగవంతుతో ప్రార్థిస్తూ మరొక్కసారి అందరికీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకు మరి ఏదైతే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.